బొబ్బాస్కాయ కోసాను ఇవాళ. ఇదిగో తొక్కలు చికెన్ చూడు, తొక్కలే ఎంత ఎర్రగా ఉన్నాయంటే బొబ్బాస్ పండు ఎంత తీయగా ఉంటుందో ఎంత బాగుంటుందో చూసుకోండి. మా ఇంట్లోది కదా. ఇదిగో ఇలా కోసాను. ఇలా కోసి మా ఆయన గారికి పెట్టాను అనమాట. పెడుతున్నాను, ఇంకా పెట్టలేదు, పెట్టాలి. ఇది మా పెద్దబాబుకి నాకు, సాయిబాబుకి నాకు. ఇదేమో మా గారాల కొడుకు లక్కీగాడికి. లక్కీగడికి కూడా కావాలంట, బొబ్బాస్కాయ పెట్టమ్మా అంటుంది. ఇదిగో ఇది మా లక్కీగడికి యాపిల్ ముక్కలు తొక్కలు చెక్కి పెట్టాలి, ఇలాగా తింటాడు బొబ్బాస్కాయ ముక్కలు. ఇది మా ఆయన గారికి బొబ్బాస్కాయ యాపిల్. నాది యాపిల్ అంటే నాకు అస్సలు నచ్చదు, ఎలాగోలా తినాలి కదా అని చెప్పి సాల్ట్ నంచుకు తింటాను. అందుకే ఇది మా అక్క అబ్బాయి నేర్పడి ఇలా సాల్ట్ నంచుకుంటే బాగుంటుంది ఆయనకు. కానీ వాడు నేర్పినప్పటి నుంచి నేను ఇంకా సాల్ట్ నంచుకుని తింటాం మొదలెట్టాను. ఈ బొబ్బాస్కాయ ఈరోజు స్నాక్. మా లక్కీగాడి చాలా చాలా వెయిటింగ్. అదిగో